ఇప్పుడే బీచ్ తీసుకొని ఇంకా పైకి వెళ్తున్నాం. కోట వెళ్ళాలన్నది ఇంత దూరం ఉంది కానీ ఒక టెంపుల్స్ టైం అవుతుందని చెప్పేసి అవుతున్నాం. మరి వెళ్ళాలి అవద్దని చూస్తా చెప్పేసి మనం మొత్తం రీటర్న్ తీసుకోవాలి. ట్రిప్ కోసం వస్తే మాత్రం పువ్వారు అనేది మిస్ అవుతాం. ఇక్కడికి జస్ట్ అంటే 5 to 6 kilometers ఉంటుంది. మోస్ట్లీ 10 అనుకోండి. సో హైవే నుంచి కొంచెం ముందు తీసుకెళ్తుంది, ఒక 2 kilometers పోర్ట్కి. సో ఈ ఆల్మోస్ట్ రీచ్ గైస్. 100 బోట్లు ఉన్నాయి. మొత్తం ఫిష్ తెచ్చి అందరూ అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్రెష్ ఫిష్ కావాలంటే ఇక్కడ చాలామంది ఇక్కడికే వస్తున్నారు. వీళ్ళు తీసుకొచ్చిన ఫిష్ అంతా కూడా ఇక్కడ కొనుక్కొని మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నారు. అది చూడండి, అక్కడ అలలకి ఆ ఫ్లో అంతా ఇది ఆ గోడ నుంచి వాల్ ఉంది కదా, ఇది వస్తుంది. అదంతా కోట ఏరియా. ఇది వంజింజం అనే వన్ ఇంజింజం సంథింగ్ ఏదో ఫోటో కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారంట. అదంతా కూడా ఇంకా ఫోటో ఇక అన్నా చేరా ఎడా పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి, చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి. మొత్తం కొన్ని 100 మంది ఉన్నారు చూడండి. అది మొత్తం ఫ్రెష్ ఫిష్ వచ్చినాయి. ఇప్పుడు ఫిష్ అంతా కొనుక్కొని వెళ్తున్నారు మొత్తం వాళ్ళంతా పబ్లిక్. కొంచెం లొకేషన్ బాగుంది, చాలా బాగుంది. మా ఫ్రెష్ ఫిష్ తీసుకెళ్తున్నారు అందరూ వచ్చి. అంటే వాళ్ళంతా వెండర్స్ కావచ్చు, మరి వెండర్స్ వాళ్ళు లేకుంటే అంటే వెండర్స్ కన్నా పబ్లిక్ కూడా వచ్చి తీసుకెళ్తున్నారు ఫ్రెష్ ఫిష్. సో ఆల్మోస్ట్ కేరళ మొత్తంలో కూడా మనకు ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది ఎక్కడైనా కూడా. సో రోజులు ఐస్లో మనకి చేసింది అంటే ఉండదు. వీళ్ళు కూడా పెద్దగా రోజులు తరబడి లోపలికి తీసుకురాడు. జస్ట్ అటు పోతారు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేసి ఇక్కడ అమ్మేస్తారు. చూడండి, చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి. కొన్ని 100,000 బోట్స్ వస్తున్నాయి చూడండి అక్కడ. కొంచెం చూడడానికి బాగుంది, లొకేషన్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఎంత బోట్స్ చూడండి, మొత్తం వేలు కనీసం ఉంటే ఒక 1000 బోట్లైనా ఖచ్చితంగా ఉంటాయి కదా. చూడండి మొత్తం అది కూడా పబ్లిక్ చూడండి. అసలు ఎంత 100 మంది ఉన్నారు అక్కడ. 100 మంది కూడా మొత్తం ఫిష్ తీసుకొని వెళ్తున్నారు. ఫ్రెష్ ఫిష్ అనే కాదు, ఇంకా సీ ఫుడ్ మొత్తం ఏది దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఇండియన్స్ చూడండి, మొత్తం పాడైపోయినా లేకుంటే తీసుకొచ్చి బయట పెట్టేదా. కానీ వెళ్తున్నాం కానీ ఈ గబ్బు నుండి రావద్దు అనుకున్నా, కానీ చూద్దామని అనుకున్నా, బట్ ఇక తప్పలేదు. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's fact. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. జల్దీ నుంచి పోవాలి. అది జంక్షన్ స్ట్రైట్ పోతే పోవారు. ఇక్కడ తీసుకుంటే చెంతల్ మహాదేవ్ టెంపుల్. చెంతల్ అనేది పేరు కాదు. ఇలా వెళ్తున్నాం కిందికి. ఎండ అయితే మామూలుగా లేదు, గట్టి కొడుతుంది. ఎండ లేకుండా అంటాం, ఎండ కొడుతున్నాము, గట్టి కొడతామంటే అదే మనం మనుషులతో అంతే. ఈ రోడ్ అన్నిట్లన్నీ అని చెప్పాను.
ఇంకా లోపలికి వస్తే నేను హైవే దిగినా అంటే ఇట్లా ఉంటాయి రోడ్లు, ఏ రోడ్ అయినా కూడా ఇట్లా ఉంటుంది. జస్ట్ హైవే దిగారంటే ఇంకా అంతే, ఏ సందులు వెళ్ళగల కార్లు, బైకులు, బండ్లు, ఈ లగేజ్ వ్యాన్లు అన్నీ మీకు ఇలాంటి దారిలోనే మీరు తిప్పుతారు. బోట్లు అన్నీ కూడా మంచిగా తిప్పుతారు. ఇంకా ఐలాండ్స్కి అవి అన్నీ తీసుకెళ్తారు. కాకపోతే ఈ కేరళ అంటే ఏంటంటే ప్రశాంతంగా లైఫ్ ఉంటుంది కదా, అంటే ఇంట్లో ఎన్ని సమస్యలు నాకు తెలియదు కానీ బయట చూడడానికి అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఒక ఇల్లుకి ఇంకో ఇల్లుకి చాలా దూరం ఉంటుంది. ఇదేనా ఇక్కడే ఉంది కదా, ఇక్కడ ఏమో చేస్తున్నా చూడండి. అంటే తమిళ్లో రాసింది, మనకేం అర్థమైతే సో గో స్ట్రేట్. శివపార్వతి టెంపుల్ ఇక్కడ అరే 1.5 కిలోమీటర్. ఓకే, 30 కిలోమీటర్ అంటే 1.5 అనుకుంటా. అది మన తమిళ్, మన అండర్స్టాండింగ్ ఆల్మోస్ట్ అంతే చెప్తాడు, అంతే చూపిస్తాం. వచ్చేసాం టెంపుల్కి వచ్చేసాం. వావ్, ఇదే కాల్సిందా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.